హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెల్దీ మీల్స్ ఫర్ యూ. మీరు ఫస్ట్ టైం ఈ వీడియోని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు బోన్ స్ట్రెంగ్త్కి యూస్ అయ్యే రాగి ఫ్లోర్తో సూప్ రెడీ చేయబోతున్నాను. ఏ మిల్లెట్స్ తీసుకున్నా రాగులలో ఉన్నంత కాల్షియం వేరే ఎందులోనూ ఉండదు. సో ఈ రాగి ఫ్లోర్తో టేస్టీగా అండ్ హెల్తీగా రాగి సూప్ ఎలా చేయాలో చూద్దాం. ఒక ప్యాన్లో 2 స్పూన్ల వరకు గీ వేసుకోండి. గీ ప్లేస్లో బటర్ ఆర్ ఆయిల్ని కూడా వాడచ్చు. గీ హీట్ అయ్యాక సన్నగా చాప్ చేసుకున్న అల్లం అండ్ వెల్లుల్లి వేసుకోవాలి. వన్ మినిట్ బాగా ఫ్రై అయ్యాక సన్నగా తరిగిన ఒక మీడియం సైజ్ ఆనియన్ని వేసుకోండి. జస్ట్ ఒక 30 సెకండ్స్ వరకు సాటే చేసుకొని 2 పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసినవి వేసుకోండి. ఇప్పుడు క్యారెట్ అండ్ బీట్రూట్ ఒకేసారి యాడ్ చేసుకోండి. వెజ్జీస్ గీలో ఒక 5 to 10 మినిట్స్ సాటే చేసుకుంటే సరిపోతుంది. కంప్లీట్గా బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు. సూప్ రెడీ అయ్యేసరికి వాటర్తో పాటు బాయిల్ అవుతుంది. ఇందులోనే తగినంత సాల్ట్ని యాడ్ చేసి ఒక 5 మినిట్స్ లిడ్ పెట్టి బాయిల్ అవ్వనివ్వండి. ఈ కప్తో 4 కప్స్ దాకా వాటర్ని తీసుకున్నాను. 5 మినిట్స్ తర్వాత మూత తీసి బాగా మిక్స్ చేయండి. ఇందులో మెజర్ చేసుకున్న 4 కప్స్ వాటర్ యాడ్ చేయండి. ఇప్పుడు 4 స్పూన్స్ రాగి ఫ్లోర్లో వాటర్ పోసి లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోండి. రాగి పిండిని బాయిల్ అవుతున్న వాటర్లో పోసి మిక్స్ చేయండి. స్టవ్ ఆఫ్ చేయడానికి 2 మినిట్స్ ముందు పెప్పర్ పౌడర్ 1.5 స్పూన్ వేసుకోండి. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేయండి. ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసి ఒక హాఫ్ సైజ్ లెమన్ జ్యూస్ వేసుకోండి. వేడివేడిగా రాగి సూప్ రెడీ అయింది. చాలా టేస్టీగా వచ్చింది. ఖచ్చితంగా ట్రై చేయండి. తక్కువ క్యాలరీస్ అండ్ ఎక్కువ కాల్షియం కంటెంట్ ఉన్న ఈ సూప్ని మార్నింగ్ టైంలో తీసుకోవచ్చు లేదా ఈవినింగ్ స్నాక్గా కూడా తీసుకోవచ్చు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.